అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వానికిని ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి, అతడు ఏమన్నాడు? మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనుక, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. చాలండి. అంటే ఈ దూత ఏమని చెప్తున్నంటే, సృష్టికర్తనే మీరు పూజించాలి, ఆరాధించాలి. ఆయనే నిజమైన దేవుడు గనుక ఈ సృష్టికర్త ఆకాశమును భూమిని సముద్రమును సమస్తమును కలగజేసిన వానికే మహిమ చెల్లించాలి అని ఇక్కడ మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనము ఆ మహిమను మనం పొందుకోగలుగుతాము, దేవుని మహిమపరచగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమపరచగలుగుతాం ఎప్పుడు? దేవునికి లోబడినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడే. అందుకే ఆకాశమందు ఎవరంటే అయినా, అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూవాసులకును అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశం ఆకాశ మధ్యలో ఎగురుతూ ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని? ఆయన చేతిలో ఏముందంటే నిత్య సువార్త. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? ఈ మహిమపరిచే విషయంలో మనము ఫెయిల్ అయిపోయాం కదా. ఎలా మహిమపరచాలి దేవుణ్ణి? ఎలా నేను మహిమపరచాలి దేవుణ్ణి? దేవుని వాక్యం వినడం కాదు, పాటించాలి. దైవజనుడు చెప్తా ఉన్నాడమ్మా, ప్రతి ఆదివారం మొరపెడతా ఉన్నాడు. కానీ నిజంగా సాతానుడైతే ఎంత బలంగా పనిచేస్తూ ఉన్నాడంటే, దుష్టుడు నిజంగా చెప్తా ఉన్నా సమయము కొంచెమే ఉందని వానికి తెలుసు కాబట్టి వాని పని వాడు చేస్తూ ఉన్నాడు కదా. దుష్టుడు వాని పని వాడు చేస్తూ ఉన్నాడు. గలిబిలి నీ లైఫ్లో, సంఘములో దేవుని సువార్త కదా ఆపేయాలని వాడు ఎన్ని చేసినా ఒకటి మట్టుకు నిజం, యేసయ్య ఒకడే కదా ఈ లోకాన్ని మొత్తాన్ని తలకిందులు చేసేది. అట్లాంటి వాళ్ళని దేవుడు లేపుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి వాళ్ళని దేవుడు ఆయన శిష్యులను లేపుతా ఉన్నాడంట. ఎవరిని లేపుతా ఉన్నాడు? ఆయన శిష్యులను లేపుతా ఉన్నాడు. వీరేం చేస్తారు? దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవునికి మహిమకరంగా జీవిస్తారు. చూడండి, వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా దేవుడు మహిమపరచబడతారు. తర్వాత ప్రకటన 16:9 చూస్తే పశ్చాత్తాపము చెందుట ద్వారా, పశ్చాత్తాపము అంటే నీ లైఫ్ని నువ్వు చేంజ్ చేసుకోవడం, నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడడం, పొరపాటును ఒప్పుకోవడం, దాన్ని విడిచిపెట్టడం, దానికి దూరంగా ఉండడం, ఇంకా నీ లైఫ్లో పూర్తిగా మార్పు చెంది దేవునికి మహిమకరంగా జీవించడమే నువ్వు చేయవలసినటువంటి పని. హల్లెలూయా. 1 కొరింథీ 15:45 నుండి ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. మరి ఇక్కడ మనం చూస్తున్నాం,
ఆదామును మరి ఇక్కడ మన మొదటి మనుష్యుడు, మరి ఆయన ద్వారా వచ్చినటువంటి పాపాన్ని యేసుక్రీస్తు మహిమ ద్వారా ఏం చేయగలిగాడు? తిరిగి మనకు విడుదల ఇవ్వగలిగాడు. అంటే శరీరము ద్వారా దీన్ని మనం చేయలేం, కానీ ఆత్మ ద్వారానే దీన్ని మనము చేయగలం. అందుకనే మరి ఈరోజు మనం చూసినట్లయితే ఈ మహిమ అంటే యేసుక్రీస్తు యొక్క ఆ మహిమ ద్వారా మన జీవితంలోనికి మరి విమోచన అనేది దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మరి దాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనకుంది, దాంట్లో ఎదగాల్సిన బాధ్యత మనకుంది. మరి అనేకులకు మరి దాన్ని మనము చేరవేయాలి. కాబట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది ఒకటే, మన జీవితంలో ఎన్నో బాధ్యతలు మనకు ఉంటాయి. ఒకటి చదువు, రెండోది ఉద్యోగము, మూడవది కుటుంబము, నాలుగవది మరి ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి ఘనపరచడము, మహిమపరచడం, ఐదవది మనము మరి ఆ మహిమలో ప్రవేశించడం. మరి క్రైస్తవ జీవితానికి మరి ఇది చాలా అవసరమైంది. మనం అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, దేవుడు సంఘం కూడా ఇచ్చాడు. కానీ మనం ఏం కోల్పోయామో? మహిమను కోల్పోయాం. కాబట్టి ఈ మహిమ గనక మనము దేవునికి ఇవ్వగలిగే వ్యక్తులముగా మనం ఉండగలగాలంటే మనం దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి, దేవుడిచ్చిన పనిని పూర్తి చేయాలి, నమ్మకంగా జీవించాలి. అప్పుడే మనము మన జీవితంలో ఫలించగలము. బహుగా ఫలించటం వలన దేవుణ్ణి మనము మహిమపరచగలుగుతాం, దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా.